హైదరాబాద్ సోదర సోదరి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. 3 అంశాలని నా యొక్క బాల్య మిత్రుడు బీదా మస్తానరావు గారు, ఆయన ఈ యొక్క ప్రాంతానికి గతంలో శాసనసభ్యుడిగా పనిచేసి ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా ఆయన చేస్తూ ఉన్నారు. 2 సార్లు మన రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారిని మీరు శాసనసభ్యుడిగా ఎన్నుకున్నారు. 3వసారి కూడా ఎన్నుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. లోక్సభకు నెల్లూరు పార్లమెంట్ నుంచి నేను అభ్యర్థిగా మీ ముందు మీ ఆశీర్వాదాల కోసం రావడం జరిగింది. నా బాల్య మిత్రుడు కోరిక ప్రకారం 3 అంశాలని మీకు ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఉన్నాను. మొట్టమొదటి అంశం, ఈ యొక్క భారత రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ స్ఫూర్తిని మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, ఆ తర్వాత రాజ్యాంగం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఆమోదం పొందినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ సమస్య లేకుండా ప్రజాస్వామ్యం నిలకడగా 4 పాదాలతో నడుస్తుంది అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆయన సంస్మరణార్థం ఇక్కడ ఈ దళితవాడలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఉండాలి. ఆ విగ్రహం కోసం నేను నా వంతుగా ఆ విగ్రహ ప్రతిష్టకి నేను సహాయపడతానని దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇమ్మీడియట్గా చేపడదాం. మీరు ఎక్కడ ఆ విగ్రహం నెలకొల్పాలో చెప్తే అక్కడ ఆ విగ్రహాన్ని, మంచి విగ్రహాన్ని, కలకాలం మీకు గుర్తుండిపోయేలా, మీ మనసుల్లో గుర్తుండిపోయేలా విగ్రహాన్ని నెలకొల్పుతామని మీకు తెలియజేస్తున్నాను. ఇది 2వ విషయం. గతంలో నేను కామర్స్ కమిటీ చైర్మన్గా పనిచేసినప్పుడు ఈ యొక్క సాల్ట్ కొటార్ భూములన్నీ కూడా మామూలుగా సాల్ట్ డిపార్ట్మెంట్, కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి. గత కొన్నిసార్లు మన రాష్ట్ర ప్రభుత్వ కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి సాల్ట్ కొటార్స్ని, కొంత భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని వందల వేల ఎకరాలు కూడా దీనికి సంబంధించి సాల్ట్ కొటార్కి సంబంధించి మీరు ఏదైతే అమౌంట్ గతంలో కన్నా చాలా ఎక్కువగా పే చేసుకోవాలో మీరు చెల్లించకుండా అది రాష్ట్ర ప్రభుత్వంలో చేసేటట్టుగా, నేను రాష్ట్ర ప్రభుత్వం భరించేటట్టుగా నేను మీ అందరికీ చేస్తానని నా బాల్య మిత్రుడి చెప్తాను. ఇక 3వ విషయం, అరుంధతివాడ రోడ్డు, హరిజనవాడ రోడ్డు, సాల్ట్ కొటార్లో ఇంటర్నల్ రోడ్డు. దానికి 80 లక్షలు కాదు, ₹1 కోటి అవసరమైనా కూడా, ₹1 కోటి ఆ మేరకు నా యొక్క ఎంపీ నిధుల నుంచి నేను సమకూరుస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. మిత్రులు వేరే ఏదో చెప్తారు. నేను సభాముఖంగా మీకు ఈ హామీలను ఇస్తా ఉన్నా. తప్పకుండా ఈ హామీలు ఆ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాక్షిగా నేను ఈ యొక్క హామీలన్నీ నెరవేరుస్తానని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను.